హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఆనపకాయ కందిపప్పు ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 4 స్పూన్స్ కందిపప్పు తీసుకున్నానండి. శుభ్రంగా 2 టైమ్స్ వాష్ చేసుకున్నానండి. శుభ్రంగా 2 టైమ్స్ వాష్ చేసుకున్నాక పప్పు మునిగేదాకా వాటర్ పోసేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఈలోపు దానికి కావాల్సినవన్నీ కట్ చేసుకున్నాం. ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. 2 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకోండి. ఆనపకాయ మీకు పప్పులోకి ఎంత కావాలో అంత కట్ చేసుకోండి. నేనైతే హాఫ్ కట్ చేసుకున్నానండి. పైన తొక్క అంతా తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్నదంతా ఒక గిన్నెలోకి తీసేసుకున్నానండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్లకి దగ్గరలో ఉందండి మన ఛానల్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల కొంతమందికి నా వీడియో చూపిస్తుందండి. చూడండి అందులోకి కావాల్సినవి ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా కొత్తిమీర వేసుకున్నానండి. ఇప్పుడు కుక్కర్లో 10 విజిల్స్ రానిద్దామండి. ముందుగా కందిపప్పు ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదండి, అది పెట్టేసుకొని 10 విజిల్స్ రావాలండి. చూడండి 10 విజిల్స్ రావాలి. కందిపప్పు ఆనపకాయ పప్పు 10 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోసుకోండి. ఆవిరిపోయింది చూడండి. 10 విజిల్స్ అయిపోయింది, ఆవిరిపోయింది. నేను తీసేసుకున్నాను. ఇప్పుడు పప్పును మెదుపుకుందామండి. చూడండి బాగా ఉడికిపోయింది 10 విజిల్స్ తీయడం వల్ల. మీకు ఎన్ని విజిల్స్ కావాలో మీరు నాకైతే పప్పు మెత్తగా కావాలండి, అందుకని నేను 10 విజిల్స్ తీసిన, మీ ఇష్టము. చూడండి పప్పు బాగా మెదిగిపోయింది. పప్పు నలుపుకున్నాక ఆనపకాయ ముక్కల్ని కూడా నలిపేసుకుందామండి. కొద్దిగా తీసేసుకొని. చూడండి నాకు కొద్దిగా వాటర్ ఎక్కువైంది, ఎందుకంటే కింద వాటర్ ఎక్కువ పోసేసాను, అందువల్ల గిన్నెలోకి వచ్చేసింది, అందువల్ల వాటర్ ఎక్కువైంది. చూడండి మెత్తగా మెదిపేసుకున్నాను. కొద్దిగా టేస్ట్ చూసేసుకుని ఏదైనా తక్కువ ఉంటే తక్కువ వేసేసుకొని నేను పొయ్యి మీద పెట్టేసుకుని వాటర్ ఎక్కువైంది అన్నాను కదండి, అందుకని ఉడకబెట్టుకుందామని పొయ్యి మీద పెట్టేసుకున్నాను. కింద అడుగంటుతా నేను కలుపుతూనే ఉన్నానండి. అడుగంటకుండా కలుపుతూ ఉండండి. చూడండి సూపర్ టేస్ట్గా ఉంటుందండి కందిపప్పు ఆనపకాయ పప్పు. చాలా బాగుంటుందండి ఆనపకాయ కందిపప్పు, సూపర్ టేస్టీ. మీలో ఎంతమంది ట్రై చేశారో ఒక్కసారి నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఇంకా కొంతమందికి నాకు నా వీడియో చూపిస్తుందండి. ప్లీజ్ అండి. ఈలోపు పోపుకి సర్దేసుకున్నామండి. 4 ఎండుమిర్చి కట్ చేసుకోండి చిన్నగా, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, 4 మెంతులు, కొద్దిగా కరివేపాకు. ఇందులో నేను వెల్లుల్లి నలిపేది చూపిస్తున్నాను చూడండి. మీకు ఎవరికైనా లింక్ కావాలంటే కామెంట్ చేయండి, నేను లింక్ పంపిస్తున్నాను. వెల్లుల్లి బాగా మెత్తగా నలుపుతున్నాను, 4 వెల్లుల్లి కూడా. అలాగే పొయ్యి మీద అది పక్క పొయ్యి పెట్టేసుకొని ఇంకొక పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని కొద్దిగా పోపుకి తగ్గట్టు ఆయిల్ పోసేసుకోండి. చూడండి అది ఆయిల్ అయిపోయింది, అందుకే అన్ని ఉన్న వాటిలో అన్నీ కొద్దిగా తిన్నాయి, అవన్నీ పోసేసాను. పోపు కిందాక సర్దేసిన ఆయిల్ వేడెక్కిందని వేసేసానండి. పోపు అంతా అయ్యింది చూడండి, మొత్తం ఆయిల్లో కలిపేసుకున్నాను. ఇందాక పప్పు ఉడకబెట్టుకున్నాను, అందులోకి వేసేసుకుంటే ఎంతో టేస్టీ